10 సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు నెల రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేయట్లేదంటే కూడా నవ్వుతాడు. 4 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే, అధికారం వదిలిపెట్టి ఉండలేకపోతే ఎట్లా మీరు? మేము చేస్తాం. గతంలో పేదవాళ్ళందరికీ ఇళ్ళు పంచాం మనం. ఇదే బనిగలపాడులో ఉన్నటువంటి 2 కాలనీకి సంబంధించిన ఇంటి స్థలాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది ప్లాట్లు చేసి. ఆ ప్లాట్లో ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసింది కూడా మనమే. కేవలం బనిగలపాడు గ్రామమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామాన్ని తీసుకున్నా ఆ గ్రామంలో వచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి కాలనీస్ అన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చింది తప్ప ఈ 10 సంవత్సరాలు మనం ఆత్మగౌరవంతో బతుకుదామని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఏ ఒక్క ఊర్లో కూడా కాలనీలు ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు. ఇచ్చింది మనమే, కట్టించింది కూడా మనమే. రేపు పొద్దున కూడా పేదవాళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేము 6 గ్యారెంటీలో మాట ఇచ్చాం. ప్రతి ఇంటికి ఇల్లు లేనటువంటి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి చెప్పాం, చేస్తాం కూడా. నిజమే. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మేము అనుకునేదానికి కూడా, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానానంతా ఖాళీ చేసాం మేము. 10 ఏళ్లు పాలన చేసి ఉన్నదాన్నంతా ఊడ్చేసాం. ఊడ్చేయటమే కాదు, దీన్ని తాకట్టు పెట్టి భవిష్యత్ తరాలను కూడా తట్టుకోలేనంతగా దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేశాం. ఇంకేం చేస్తారులే అని మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే మీరు చేశారు కాబట్టి తెలుసు కాదు. కానీ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక కలలు కన్నారు. మన రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని, జీవితాల్లో మార్పు వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, ఆత్మగౌరవంతో బతకొచ్చని, తలెత్తుకొని ప్రశాంతంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా మాట్లాడుకునేటట్టుగా బతకొచ్చని ఆశపడ్డారు. అలా ఆశపడ్డ కలలు కన్నటువంటి ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. దురదృష్టం 10 సంవత్సరాలు మీరు పాలించి కలలుగా మార్చేశారు, ఏమీ అందుబాటులో రాకుండా చేశారు. కానీ వాళ్ళ బాధల్ని కలల్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకి పంచుతాం, మీలాగా దోపిడీ చేయని. ఇది కాంగ్రెస్ పార్టీ మాట, ప్రభుత్వం యొక్క ఆలోచన.